తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రెండో దశ ఫలితాలు దాదాపుగా చివరి దశకు వచ్చాయి. ఇప్పటికే వెలువడినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది, 1976 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఫలితాలు సాధిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఫలితాల్లో పోటాపోటీగా దానికి సంబంధించి ఫలితాలు మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో ఉన్నాడు. రవిచంద్ర, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రెండో దశలో? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. కొన్ని మేజర్ పంచాయతీలు ఉన్నాయి. దీనివల్ల ఆ మేజర్ పంచాయతీల ఫలితాలు రావడం మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 300 వరకు ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఫలితాల సరళి చూస్తే మొదటి దశలాగే కాంగ్రెస్ అధికార పక్షమైనట్టు కాంగ్రెస్ ఈ దశలోనూ కూడా తన ఆధిక్యతను నిరూపించుకుంది, మంచి స్థానాలు సాధిస్తుంది. అయితే ఇక విపక్షానికి వచ్చేటటువంటి బీఆర్ఎస్ చూసుకుంటే మాత్రం మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే చాలా చోట్ల గట్టి పోటీ ఇస్తుంది. ముఖ్యంగా జనగామ జిల్లాలో చూస్తుంటే మంచి ఫలితాలు సాధిస్తుంది బీఆర్ఎస్. ఇక మిగతా బీజేపీ అలాగే ఇండిపెండెంట్ కూడా కొన్ని స్థానాలు సాధిస్తున్నారు. ఇది ఈ ఫలితాల సరళి చూస్తే ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే హన్మకొండ జిల్లాలో దాదాపుగా ఫలితాలు దగ్గర వచ్చేసి ఇంకొక కొన్ని మాత్రమే రావాల్సింది, ఒక 7-8 రావాలి. మెజార్టీ స్థానాలు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు వాళ్ళు కైవసం చేసుకున్నారు. అంటే 35 స్థానాలు కాంగ్రెస్కి వచ్చేసాయి. అలాగే బీఆర్ఎస్ మద్దతుదారులు ఇక్కడ 21 స్థానాల్లో వచ్చారు. కొన్ని చోట్ల టఫ్ అంటే పోటీ నెలకొంది. బట్ అయినా కానీ పైచేయి మాత్రం హస్తం హవా కొనసాగిందని చెప్పాలి. హన్మకొండ జిల్లాలో బీజేపీ 2, అలాగే ఇతరులు చూస్తే కూడా ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు. ఇక హన్మకొండ తర్వాత వరంగల్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 117 స్థానాల్లో 102 దాకా వచ్చేసాయి. అంటే ఇంకొక 15 దాకా రావాలంతే. అధికార పక్షమైన కాంగ్రెస్ మద్దతుదారులు 61 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే సగానికి సగం చూసుకుంటే 36 దాకా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక మహబూబాద్ జిల్లా చూసుకుంటే దాదాపుగా ఇక్కడ కూడా 150 స్థానాలకు 135 దాకా ఫలితాలు వచ్చాయి. 93 దాకా అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా చాలా వేగంగా వస్తున్నాయి ఫలితాలు. ఎక్కువగా చిన్న పంచాయతీల ఫలితాలు దాదాపుగా వచ్చేసాయి. ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి మేజర్ పంచాయతీలు, అవి కొంచెం ఆలస్యం అవుతాయి. అయితే ఫలితాల సరళి చూస్తే మాత్రం 93 స్థానాల దాకా అధికార పక్షమైన కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 31 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక జనగామ జిల్లా చూస్తే కొంత 60 దాకా ఇక్కడ స్థానాలు వచ్చేసాయి. అలాగే చూస్తే అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు 23 స్థానాల్లో విజయం సాధిస్తే ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం చాలా ముందు ఉన్నారు. 29-30 దాకా వచ్చేసారు. ఇక్కడ మాత్రం చాలా నెక్ టు నెక్ పోటీ ఉన్నా కూడా పైచేయి మాత్రం బీఆర్ఎస్దే కనబడుతోంది. ఇక బీజేపీ 1, అలాగే ఇండిపెండెంట్లు అంటే ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ములుగు జిల్లాలో దాదాపుగా ఫలితాలు దగ్గరకు వచ్చేసి ఇంకో మరో 3-4 మాత్రం రావాల్సి ఉంది. ఇందులో 27 స్థానాల దాకా కాంగ్రెస్ మద్దతుదారులు విజయ బావుట ఎగరవేశారు. తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం 14 స్థానాలకి పరిమితమయ్యారు. ఇతరులు 3 స్థానాలు. ఇక చివరిగా చూస్తే భూపాలపల్లి జిల్లా, ఇక్కడ కూడా దాదాపు 70 స్థానాల దాకా వచ్చి ఇంకొక 15 దాకా రావాల్సి వస్తుంది. 42 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అలాగే కేవలం 20 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. అలాగే బీజేపీ 1, ఇండిపెండెంట్లు అంటే ఇతరులు 2 స్థానాల్లో కైవసం చేసుకున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఇప్పటివరకు 220 వరకు కూడా కాంగ్రెస్ మద్దతుదారులు, 148 బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. అలాగే బీజేపీ మద్దతుదారులు చూసుకుంటే 4, ఇతరులు చూసుకుంటే 24. అంటే ఈ ఫలితాల సరళి ఒకసారిగా మనం చూసుకుంటే రెండో దశలోనూ మొదటి దశలోనూ రెండో దశలోనూ కూడా కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారు. కానీ ఈ రెండో దశలో ఒక జనగామ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా ముందుకెళ్తున్నారు. అలాగే మొదటి దశతో పోలిస్తే కాస్త మెరుగైన స్థానాలు కూడా సాధిస్తున్నారు. ఓవరాల్గా ఫలితాలన్నీ కూడా దాదాపుగా వచ్చేస్తున్నాయంటే చిన్న పంచాయతీలు ఏదైతే 2000 నుంచి 4000 లోపు ఉన్నటువంటి పంచాయతీల ఫలితాలు వచ్చేసాయి. ఇంకా కొంత మేజర్ ఫలితాలు అంటే 6 నుంచి 8000, 9000 ఉన్న పంచాయతీల ఫలితాలు మాత్రం రావడం ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. మొత్తానికైతే మరో గంట
సమయం అంతే, గంటన్నర లోపల మొత్తం ఫలితాలన్నీ వస్తాయి. అయితే మొదటి విడత అలాగే రెండో విడత కలిపి చూసుకుంటే మాత్రం యథావిధిగా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు ముందు వరుసలో ఉన్నారు, విజయ్ బావుట ఎగరవేశారు. అలాగే ఇక రెండో స్థానం బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు, ఆ తర్వాత బీజేపీ అలాగే ఇతరులు ఉన్నారు. ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఇలా ఉంది.